you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నిజామాబాద్ అర్బన్ లో 2026 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు అని చెప్పాలి. సో ఇక్కడ డ్రా ఆఫ్ లాట్స్ పడే అవకాశం ఉంది. సో ఆ దిశగా కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పాలి. మనం వివరాల్లోకి వెళితే అర్బన్ ప్రజలు నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వినూత్న తీర్పునిచ్చారు. 8 కోట్ల రూపాయలు చెల్లించి మేయర్ అభ్యర్థి అనుకున్న అభ్యర్థిని ఓడించడం జరిగింది. నిజామాబాద్ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే అవసరమైన ఒక్క ఓటు బీఆర్ఎస్కు ఇచ్చారు. అయితే దీంతో మేయర్ ఎవరవుతారు అనేది అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది. కాంగ్రెసా, బీజేపీయా అనేది అంతు చిక్కకుండా ఉంది. నిజామాబాద్ అర్బన్లో బీజేపీకి ఉన్న సీట్లు 28 ప్లస్ 2 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ, 2 ఎమ్మెల్యేలు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ కొన్ని గ్రామాల్లో నిజామాబాద్ మున్సిపల్లోకి కలిశాయి. కాబట్టి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఓటు వేయడానికి అవకాశం ఉంది. అంటే బీజేపీకి 28 ప్లస్ 2 ఎమ్మెల్సీలు ప్లస్ 1 ఎంపీ ప్లస్ 2 ఎమ్మెల్యేలు మొత్తం 33 అవుతాయి. అట్లానే కాంగ్రెస్ ఎంఐఎం జత కడితే 31 కార్పొరేషన్లు ప్లస్ 1 ఎమ్మెల్సీ అండ్ 1 రూరల్ ఎమ్మెల్యే కలిపి 33 అవుతాయి. అప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరిది ఓటింగ్లో పాల్గొనకపోతే బీజేపీ అండ్ కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎంకు సమాన సీట్లు ఉంటాయి. అప్పుడు డ్రా ఆఫ్ లాట్స్ పద్ధతి ఆచరిస్తారు. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు విజేతని ప్రకటించడానికి లక్కీ డ్రిప్ తీస్తారు. సో ఒక బాక్స్లో 2 అభ్యర్థుల పేర్లను వేసి అందులోంచి ఎవరిది సెలెక్ట్ అవుతారో వాళ్ళని విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి నిజామాబాద్ మేయర్ని ప్రకటించడంలో ఎదురవుతుంది అని చెప్పొచ్చు. నిజామాబాద్ మేయర్గా ఇది పూర్తి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఎవరిని వరిస్తే వాళ్ళు మేయర్ అవుతారు అనేది ఇక్కడ కీలకంగా భావించబడింది. అయితే నిజామాబాద్లో హంగ్ ఏర్పడింది అని చెప్పాలి. సో ఈ పరిస్థితి అటు బోధన్కి, ఇటు కామారెడ్డికి, నిజామాబాద్కి. అంటే ఓవరాల్గా చూసుకుంటే మున్సిపల్ కార్పొరేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ముందుంది. అంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది, దాని హవా కొనసాగింది అని చెప్పాలి. పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఉన్న నిజామాబాద్లో మట్టుకు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది అని చెప్పాలి. సో ఎంఐఎంతో కూడుకుంటే కాంగ్రెస్ ప్లస్ బీజేపీ 2 పోటీలో ఉన్నాయి. బీజేపీ ఒంటరిగా ప్లస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీలో ఉన్నాయి. సో ఇక్కడ ఒకే ఒక్క ఓటు బీఆర్ఎస్ది. మరి అది ఎటువైపు వస్తుంది, మరి ఇప్పుడు నిజామాబాద్ మేయర్గా ఎవరిని ఎన్నుకుంటారు అనేది చూడాలి.